హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. నందు, రాజ్, లక్కీ కంటపడకుండా హిందూ దగ్గరికి వస్తుంది. వాళ్లు లేచేలోపు మనము ఇక్కడ్నుంచి వెళ్ళిపోదామంటుంది నందు ఇందూతో. నేను రాలేను అని ఇందూ అనడంతో నందు షాకవుతుంది. నేను అక్కడికి వెళ్తే నేననుకున్నది ఏదీ సాధించలేను. మరి నా టెన్షనంతా నానమ్మ తాతయ్య వాళ్ల గురించి అని ఇందూ చెప్తుంది. నువ్వు అనుకున్న పని సక్సెస్ఫుల్గా పూర్తిచెయ్, వాళ్లని సేఫ్గా చూసుకునే బాధ్యత నాది అని చెప్తుంది నందు. ఇంక తర్వాత ఐశ్వర్య, రేఖా వాళ్ల దగ్గర ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టడానికి తెచ్చి టీపాయ్ మీద పెడుతుంది. ఇందూ రావాలి అంటే మాకు 1 crore కావాలి అని రేఖా చెప్తుంది అక్కడికి వచ్చిన ఒక వ్యక్తితో. కాని మీరిచ్చిన నగల వాల్యూ 50 లక్షలు మాత్రమే అంటాడు అతను. ఇంక రేఖ అపర్ణాదేవి దగ్గరికి వచ్చి మీరు దాచుకున్న నగలను తీసుకురండి అంటుంది. అపర్ణాదేవి, సుభాష్ రేఖా మాటలకు షాకవుతారు. ఇలా అడుక్కోవలసిన అవసరం మనకేంటి రేఖా, లాక్కుంటే సరిపోతుంది అని అపర్ణాదేవి చేతికి ఉన్న బంగారు గాజులని లాక్కుంటూ ఉంటుంది. గాజులు తీ అని లాగుతూ ఉంటుంది. ఏయ్ వదులు అంటూ ఉంటుంది అపర్ణాదేవి. అప్పుడే అక్కడికి నందు వస్తుంది. హలో మేడమ్స్ అంటుంది. నందుని చూసి రేఖ భయపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.